అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన తాజా బకాయిల చెల్లింపుల సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిల చెల్లింపుల గురించిన తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక చర్యలను చేపట్టింది. ఈ చెల్లింపులు ప్రభుత్వానికి ఆర్థిక పరంగా ఒక ముఖ్యమైన దశగా భావించవచ్చు. ముందుగా బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, బకాయిల చెల్లింపులలో భాగంగా ఒక నెల సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ అలాగే ఎన్‌పీఎస్ అకౌంట్‌కు జమ చేయబడ్డాయి. ఇక మార్చి 2024 సిపిఎస్ కాంట్రిబ్యూషన్ క్రెడిటెడ్ ఆన్ 13థ్ జనవరి 2025. తాజా బ్రేకింగ్ న్యూస్ ప్రకారంగా సిపిఎస్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ వారికి మార్చి 2024 సిపిఎస్ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ ప్రక్రియ 2025 జనవరి 13న ప్రారంభమైంది. ఒక నెల సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్‌ను నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ అకౌంట్‌లో జమ చేశారు. జెడ్‌పీపీఎఫ్ లోన్స్ అండి. ఉపాధ్యాయులకు జూన్ 2024 వరకు అప్రూవల్ అయిన జెడ్‌పీపీఎఫ్ లోన్స్ క్రెడిట్ అయ్యాయి. మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు జనవరి 2025 వరకు సమర్పించిన మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు పూర్తి క్రెడిట్ అయ్యాయి. డిఆర్‌ఎస్ అలవెన్స్ బకాయిలు, డిఏ అరియర్స్ మరియు సరెండర్ లీవ్ బకాయిలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. పీఎఫ్ లోన్స్. పీఎఫ్ లోన్‌లకు సంబంధించి ఇటీవల 45 లక్షల అమౌంట్ అయితే జమ చేయడం జరిగింది. బకాయిల చెల్లింపులలో ఉపాధ్యాయులకు కేవలం జూన్ 2024 వరకు అప్రూవల్ అయిన పీఎఫ్ లోన్స్, జనవరి 2025 వరకు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్, సిపిఎస్ ఉద్యోగులకు ఒక నెల మ్యాచింగ్ గ్రాంట్స్ మాత్రమే క్రెడిట్ అయ్యాయి. ఉపాధ్యాయులకు డిఏ, సరెండర్ లీవ్ బిల్లులు విడుదల కావాల్సి ఉందనైతే గమనించగలరు. చెల్లింపుల విభజన. ప్రభుత్వం ప్రకటన ప్రకారంగా జెడ్‌పీపీఎఫ్ లోన్లకు రూ. 519,00,00,000, అలాగే సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్‌కి రూ. 300,00,00,000, టీడీఎస్ చెల్లింపు రూ. 265,00,00,000, సరెండర్ లీవ్ పోలీస్ శాఖ వారికి రూ. 241,00,00,000, ఫీజు రియంబర్స్‌మెంట్ విద్యార్థులకు రూ. 578,00,00,000, రాయితీ విద్యుత్ బకాయిల కోసం రాయితీ కోసం రూ. 500,00,00,000, ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ. 400,00,00,000, రైతుల బకాయిలు 214,00,00,000గా అయితే చెల్లింపుల విభజన ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ మనకొక మెసేజ్ చూడొచ్చు. ఫ్రెండ్స్, థర్స్‌డే ట్యూస్‌డే అండి. 14థ్ నవంబర్ నాడు వచ్చినటువంటి ఇది మనకు అయితే బిల్ అయితే చూడవచ్చు. ఇక విభాగాల వారీగా పరిస్థితి అండి. పోలీసు శాఖ సరెండర్ లీవ్ బకాయిల కేటాయింపులు మిగిలిన శాఖలకు ఇవ్వలేదనైతే గుర్తించబడింది. ఉమ్మడి కృష్ణా జిల్లా ఏప్రిల్, జూన్ 2024 నెలల్లో సిపిఎస్ ఆహ్, ఎంఎస్ రహిత బిల్లులు క్రెడిట్ అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా మే 1, 2024 నుండి జూన్ 30, 2024 మధ్య సుమారు 248 మంది ఉద్యోగులకు 20,00,00,000 మేర జమైనట్లు ట్రెజరీ వివరాలు అయితే చూపిస్తున్నాయి. 2025 జనవరి నెల వరకు ట్రెజరీలో ఉన్న పెండింగ్ మెడికల్ బిల్స్ మొత్తం క్రెడిట్ అయ్యాయి. ఒకసారి మీ సాలరీ అకౌంట్‌నైతే చెక్ చేసుకోగలరు. పెండింగ్ బిల్స్ అప్డేట్ అండి. 2025 వరకు పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల మెడికల్ లీవ్ బిల్స్ అయితే జమ అయ్యాయి. సో, గత వారంలో ముఖ్యమైన అభివృద్ధులు. ఆదివారం నుంచి అనేక బిల్లుల చెల్లింపులు ప్రారంభమయ్యాయన్నమాట. సో, పెన్షనర్లకు సంబంధించిన గ్రాట్యుటీ మరియు ఇతర పెండింగ్ బిల్లులు కొంత మేరకు సాఫల్యంగా చెల్లించబడ్డాయి. మెడికల్ బిల్స్, ఇంక్రిమెంట్స్, అరియర్స్ తదితర అరియర్ బిల్లులకు సంబంధించి అమౌంటు మనకైతే 13వ తేదీన జమ అయినవి. గమనిక అండి. సరెండర్ లీవ్స్ మాత్రం క్రెడిట్ పూర్తి స్థాయిలో జరగాల్సి ఉంది. గత సంవత్సరం 2024 ఏప్రిల్ నెలలో పెట్టిన పీఎఫ్ లోన్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నవి చెక్ చేసుకోగలరు. ప్రభుత్వానికి సూచనలు, ప్రజల అభిప్రాయాలు. డిఏ అరియర్స్, పీఆర్సీ మరియు పెన్షనర్ల బకాయిలు పూర్తిగా విడుదల చేయాలనైతే ఉద్యోగులు మరియు పెన్షనర్లు కోరుతున్నారు. ప్రభుత్వ చెల్లింపులు నిరంతరం కొనసాగించి మిగిలిన బకాయిలను చెల్లించాల్సిన బాధ్యత పూర్తి చేయాలి. పెండింగ్ బకాయిల విడుదలలో పారదర్శకత మరియు సమయపాలన అవసరం.
పేమెంట్ అయితే జరుగుతుందండి. సో, పేమెంట్ స్టార్టెడ్. పోలీస్ ఎస్ఎల్స్ అలాగే జీపీఎఫ్, జెడ్పీఎఫ్ అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. తాజా సమాచారం ప్రకారంగా జెడ్పీపీఎఫ్ లోన్స్ క్రెడిటెడ్ అని చెప్పి మెసేజ్ వస్తున్నాయి. ముందుగా ఏప్రిల్ నెల, తర్వాత మే, జూన్, జూలై నెలలవి కూడా క్రెడిట్ అవుతున్నాయనేది తాజా సమాచారము. జెడ్పీపీఎఫ్ లోన్స్ పార్ట్ ఫైనల్ బిల్స్ ఏప్రిల్ 27, 2024 నుంచి సెప్టెంబర్ 30, 2024 వరకు అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా ఖాతాకు అమౌంట్‌లో జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. పెండింగ్ బిల్లు చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెండింగ్ బిల్లు బకాయిలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జీపీఎఫ్ అమౌంట్, సీపీఎస్, టీడీఎస్ సంబంధించి ఈ విధంగా అయితే ఆహ్, డిపార్ట్‌మెంట్ వారీగా మనకు ఉద్యోగులకు మరియు సాధారణ ఇతర వర్గాలకు సంబంధించిన వారికి కూడా కేటాయింపులైతే చేశారు. సో, ఒక ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళిన బిల్లులు మాత్రమే వారి అకౌంట్‌లో అయితే జమ చేయబడ్డాయి. ఉపాధ్యాయ మిత్రులకు విజ్ఞప్తి. పీఎఫ్ లోన్స్ సంబంధించినటువంటి తాజా సమాచారం అండి. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి 1 మే 2024 నుంచి 30 జూన్ 2024 లోపల సీఎఫ్ఎంఎస్‌కు వెళ్ళినటువంటి సుమారు 248 మందికి రూ. 20,00,00,000 అయితే జమ కాబడ్డాయి. ఇక ఈరోజు జమ అయ్యే ట్రెజరీల లిస్ట్ అండి. కందుకూరు, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, విజయనగరం, నక్కపల్లి, మాచర్ల, శ్రీకాకుళం, మార్కాపురం, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, భీమవరం, గుంటూరు, కాకినాడ, మన్యం, బుచ్చిరెడ్డిపాలెం సంబంధించి తదితర ట్రెజరీలలో బిల్లులైతే ఇంకా ఏవైతే పెండింగ్‌లో ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో, బిల్లులు ఆల్మోస్ట్ చాలా వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ కూడా ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ-కుబర్ అంటే ఈ-కుబర్ స్టేజ్ వరకు చేరుకోవడం జరిగింది. ఈ చెల్లింపులు ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకి మధ్య సానుకూల సంకేతం. కానీ పూర్తి స్థాయిలో బకాయిల చెల్లింపుల కోసం ఇంకా ప్రయత్నాలు అవసరం. సో, నిరంతరం ఇంకా మనకు పూర్తి స్థాయిలో అయితే బకాయిల చెల్లింపులు కాలేదు. కొన్ని పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు పండుగ వేళ సొమ్ములొచ్చాయి. పెండింగ్ బకాయిలు 6,700 కోట్ల చెల్లింపులు. పండుగ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, చిన్న గుత్తదారులకు, చిన్న వ్యాపారులకు, యువతకు తీపి కబురు పంచింది. వారికి 6,700 కోట్ల రూపాయల పాత బకాయిల చెల్లింపులను ఈ ప్రక్రియను పూర్తి చేసింది. వారి ఖాతాలో ఆ సొమ్ములను అయితే జమ చేస్తోంది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ మొత్తాలు 4 పర్యాయాలు అంటే 4 ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే చెల్లింపులు జరగాలి. అవి పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి నిధులు చెల్లించడానికి ప్రభుత్వం చెల్లించాలని భావించింది. కానీ అందుకు అనుగుణంగా బిల్లులు సిద్ధంగా లేవు. కొన్ని బిల్లులలో సరెండర్ లీవ్ మొత్తాలతో పాటు రవాణా, కరువు భత్యం మొత్తాలు కలిపి ఉన్నాయి. దీంతో వీటిని ప్రాసెస్ చేయడం కష్టంగా మారింది. అయినప్పటికీ సంక్రాంతి నాటికి పోలీస్ సిబ్బందికి ఆ మొత్తాలు అందించాలనే ఉద్దేశంతో చెల్లింపులు చేపట్టారు. లబ్ధిదారుల ఖాతాలో ఆ సొమ్ములను నేరుగా సరిగ్గా చేరాయో లేదో నిరంతరం పర్యవేక్షించాలనైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కేశవ్ ఆర్థిక శాఖ అధికారులనైతే ఆదేశించారు. సొమ్ములు చేరిన పలువురు పోలీస్ సిబ్బంది, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ధన్యవాదాలు తెలియజేశారు కూడా. సో, మొత్తం 54,900 మంది పోలీస్ సిబ్బందికి దీనివల్ల అయితే ప్రయోజనం కలిగింది. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు గనుక పెండింగ్ బిల్లులు జమ అయినాయా లేవా అనేది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, పెండింగ్ బిల్లు తాజా సమాచారం కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.